నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల ఆహార మెనూలో మార్పులు తీసుకురానున్న కూటమి ప్రభుత్వం. పోషకాహార లోపాలను సరిచేసేందుకు కృషి చేసేందుకు నిమగ్నమైన అధికారులు. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలి. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలకు హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల చేకూరనున్న ప్రజా ప్రయోజనం తణుకులో స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక. తణుకులో తాపీ పనివాళ్ల సంఘ రాష్ట్ర నేత ఇంటి వీరన్న మృతి సంతాపం వ్యక్తం చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వా సీజన్ కు 9,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. తాడేపల్లిగూడెంలో అంచనాతో చెప్పిన వ్యవసాయ శాఖ జిల్లాధికారి వెంకటేశ్వరరావు. ఆహార పదార్థాల్లో కల్తీ ఉంటే కఠిన చర్యలు తప్పవు నిర్దబోలులో హెచ్చరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సుప్రియ. నిర్దబోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి 56 రోజుల హుండీల ఆదాయం 15,52,000 రూపాయలు. ముమ్మిడివరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతపై ప్రచారం చేసిన విద్యార్థులు. ప్రభుత్వ బడి మనందరి బడి అంటూ నినాదాలు. అపరాల సేద్యంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అబీబ్ భాషా. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఘన స్వాగతం పలికిన సిబ్బంది. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు అందజేస్తున్న ఆహార మెనూలో మార్పులు తీసుకురానుంది. ఈ మేరకు చర్యలు చేపట్టి చిన్నారుల్లో పోషకాహార లోపాలు సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మధ్యాహ్న భోజనంతో పాటు చిన్నారుల బాలామృతంలో కూడా వయసు ప్రాతిపదికన ప్రకారం త్వరలో పలు మార్పులు తీసుకురానుంది. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మంగళ శనివారాల్లో పులిహోర, వెజిటేబుల్ రైస్ పెట్టేవారు. ఇప్పుడు కొత్త మెనూ ప్రకారం వాటికి బదులు వారానికి 2 సార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందజేస్తారు. చిన్నారులు పులిహోర తినేందుకు ఇష్టపడనందున ఎగ్ ఫ్రైడ్ రైస్ మక్కువతో తింటారని, ఇందులో పోషకాలు కూడా అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఉడికించిన శనగలు సాయంత్రం అల్పాహారంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం బాలామృతం చిన్నారులు అందరికీ ఒకే విధంగా ఇస్తున్నారు. ఇక నుంచి వయసును బట్టి 2 విధాలుగా మార్చారు. ప్రస్తుతం 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు వయసున్న చిన్నారులకు నెలకు 2.5 కిలోల చొప్పున ఒకే రకమైన బాలామృతాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి వారిలో 7 నుంచి 12 నెలల వయసున్న వారిని జూనియర్లుగా పరిగణించి కాల్చిన గోధుమలు, వేరుశెనగ, నూనె, కందిపప్పుతో కూడిన పిండిని నెలకు 1.5 కిలోల చొప్పున అందచేయనున్నారు. 13 నెలల నుంచి 36 నెలల వరకు చిన్నారులను సీనియర్లుగా గుర్తించి కాల్చిన గోధుమలు, వేరుశెనగ నూనె అందజేస్తారు. దీనివల్ల కేంద్రాల్లో పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందుతుంది. తద్వారా చిన్నారులు పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు. కేంద్రాల్లో హాజరు శాతం కొంతమేరకు పెరుగుతుంది. ఇంకా విధి విధానాలు రావాల్సి ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. అమల్లోకి వచ్చిన వెంటనే అన్ని కేంద్రాల్లో పక్కాగా అమలు జరిగేలా ప్రత్యేక దృష్టి సాధిస్తామంటున్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం మాలవాణితిప్ప గ్రామ పాలకవర్గ పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనున్న సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో గురువారం అభినందన సభను నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజుతో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అలాగే వీరికి సహకరించిన సచివాలయ, ఉపాధ్యాయ, వివిధ శాఖల అధికారులను కూడా పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కలిదిండి సత్యనారాయణరాజు, ఎంపీటీసీ గొట్టుముక్కల బలరామకృష్ణంరాజు, మాజీ సర్పంచ్ మత్తెన వెంకటరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షులు ఎస్ సోమరాజు, నీటి సంఘం అధ్యక్షులు మంతెన సూర్యనారాయణరాజు, మంతెన రంగరాజు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రాబోయే ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నూతన క్లస్టర్ ఇన్ఛార్జీలకు గురువారం నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత రూపకల్పన విధానాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వాటి రూపకల్పన ఏ విధంగా ఉంటుంది, మన బ్యాక్ ఆఫీస్ ఏ విధంగా పనిచేస్తుంది, కేంద్ర కార్యాలయంలో ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే మనకి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎటువంటి కమిటీ బాధ్యతలు విధులు ఏ విధంగా ఉంటాయి, క్లస్టర్ కప్స్ మనం అంటున్నాం. రెండు వ్యవస్థాగత నిర్మాణాలు, ఒకటి వ్యవస్థాపకం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మీద ఒక అంశం మీద ఏ విధంగా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ విధంగా మాట్లాడాలి అనే దాని మీద ఈ విధంగా బ్యాక్ ఆఫీస్ లో దాదాపు 7 టీంలు పనిచేస్తున్నాయి. సో అవన్నిటి నుంచి కూడా ఈరోజు మనందరం కూడా స్థాపించినప్పటికీ కూడా ఈరోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో రామారావు గారు చేష్టంగా ఈరోజు నాయకత్వ శిక్షణా శిబిరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వెనుక ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్న ఆ రోజు గండిపేటలో పూర్వం దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని భావించడం హర్షించదగ్గ విషయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక పేర్కొన్నారు. తణుకులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై విశ్లేషించారు. ముఖ్యంగా 20 ఏళ్ల తరువాత జరిగే మార్పులకు సత్ఫలితాలు ఉంటాయని ఆమె చెప్పారు. ఇది జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా వస్తాయి. దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలని అరికట్టారు కాబట్టి ఇక్కడ పార్లమెంటు సీట్లు తగ్గబోతున్నాయని చెప్పి దక్షిణాది ఈ యొక్క రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి కొద్దిమంది మాట్లాడటం జరిగింది. తమిళనాడులో కూడా వారు కొంత సమావేశాలు అవన్నీ కూడా జరిగాయి. దాన్ని ఒక రాజకీయంగా కూడా మలుపు తిప్పి దాన్ని రాజకీయంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే మనం పేపర్లో చూస్తున్నామో ప్రతి రాష్ట్రంలో కూడా 50% పెంచుతాము అనేటువంటి నిర్ణయం మూలంగా ఎవరికీ అన్యాయం జరగదు. ఉత్తరప్రదేశ్ కానీ ఇటు ఉన్నటువంటి తమిళనాడు కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యని 50% పెంచబోతున్నారు. కాబట్టి అందరికీ కూడా ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది అని చెప్పి అందరం భావించక తప్పదు. ఈ నేపథ్యంలోనే మనకు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ కూడా దాన్ని ఆమోదించి అమలు చేయాలి అని చెప్పి మరి రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. ఇప్పుడు అది కూడా ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకి ఈ యొక్క 50% ఏదైతే పెంచుతున్నారో అంటే ప్రతి 2 సీట్లకి 3వ సీటు మరి మహిళలకి అది అమలు చేయాలి, రిజర్వేషన్ అమలు చేయాలి. కాబట్టి ఈ పెంచినటువంటి 50% సీట్లని మనం మహిళలకి ఆ యొక్క రిజర్వేషన్ ఏదైతే అనుకుంటున్నామో ఆ నెంబర్కి సరిపోతుంది. కాబట్టి దీని మూలంగా ఎవరికి ఏ రాష్ట్రానికి అందరికీ సమాన న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి. వేసవి సీజన్ ఆరంభమైన నేపథ్యంలో రోటరీ క్లబ్ సీనియర్ మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి అందించిన 15,000 రూపాయల విరాళంతో తణుకు రైల్వే స్టేషన్ కు ఉచిత చలివేంద్రాన్ని గురువారం రోటరీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. సుబ్రహ్మణ్య స్టేషన్లో 24 గంటలు కూడా ప్రయాణికులకి మంచినీటి సదుపాయం కలిగించే విధంగా మన రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ గారి కోరిక మేరకు మేమందరూ కూడా తణుకు రోటరీ క్లబ్ తరఫుని మల్లిన అరుణసారథి గారి దాతృత్వంతో ఇక్కడ ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత సంవత్సరంలో దాదాపు 3 నెలలు తణుకు రైల్వే ప్రయాణికులందరికీ కూడా 24 గంటలు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్నలను పొందింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ 24 గంటలు 3 నెలల పాటు ఈ
రైల్వే ప్రయాణికులందరికీ కూడా ఈ మంచినీటి సదుపాయం కలగజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ తణుకు రోటరీ క్లబ్ భాగస్వామ్యం వహిస్తూ దీన్ని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వై నాగరాజు, క్లబ్ పూర్వ అధ్యక్షులు జొన్నలగడ సూర్య సుబ్రహ్మణ్యం, గమని రాంబాబు, ఆనందం మస్తాన్ రావు, కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు అక్కెన కాశీ విశ్వనాథం, ఆకెల సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు. తణుకుకు చెందిన తాపీ పనివార్ల సంఘ రాష్ట్ర నాయకులు ఇంటి వీరన్న గురువారం మృతి చెందారు. 86 ఏళ్ల వీరన్నకు 4 కుమార్తెలు ఉన్నారు. పట్టణంలోని అధిక శాతం గృహాలు ఆయన పర్యవేక్షణలోనే నిర్మాణమయ్యాయి. తణుకులో 2వ తరం తాపీ పనివారుల్లో ప్రముఖునిగా ప్రసిద్ధి చెందిన ఇంటి వీరన్న మృతదేహాన్ని ఆయన కోరిక మేరకే కుటుంబ సభ్యులు రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు అందజేశారు. ఈయన మృతికి తెలుగుదేశం బీజేపీ పట్టణాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బొల్లాడ నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రస్తుత దాల్వా సీజన్లో 9,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం రబీలో 2,32,000 ఎకరాలలో వరి సాగు చేశారని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో కోతలు ప్రారంభమవుతాయని చెప్పారు. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తంగా 2,32,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందండి. దీంట్లో మనకి ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 9,57,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని చెప్పేసి మనం అంచనా వేయడం జరిగింది. ఈ 9,57,000లో కొన్ని రకాలు తినే ఉంటాయి, కొన్ని రకాలు విత్తనానికి పోగా మనకి కొనుగోలుకి అంటే ధాన్యం పట్టుబడికి 7,75,000 ఎకరాలు 7,75,000 మెట్రిక్ టన్నులు 75,000 మెట్రిక్ టన్నులు మనం సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇదొక టార్గెట్ అనుకోవద్దండి. ఇదొకటే, దీనికి మించి కొనము అని చెప్పట్లేదు. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి కాబట్టి 7.75. ఎందుకు 7.75 పెట్టామంటే గత సంవత్సరము మనము 7,17,000 మెట్రిక్ టన్నులు కొన్నాము. 7,17,000 మెట్రిక్ టన్నులు కొన్నాము. సో ఈ ఏడు కొద్దిగా ధాన్యం బాగా పండింది, అందువల్ల ఈ విస్తీర్ణం కూడా పెరిగింది. గత సంవత్సరం విస్తీర్ణం చూసుకుంటే రబీలో 2,21,000 మనకి వరి పండిస్తే ఈ సంవత్సరము అది 2,31,000 వెళ్ళిపోయింది. 31,000 వెళ్ళింది కాబట్టి సో కొంత ప్రొడక్షన్ పెరిగింది. రైతులు ఒకటి. ఈ సమావేశంలో సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధరరావు, మండల వ్యవసాయ అధికారులు వి నారాయణరావు, చీర్ల రవికుమార్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో 7,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుకుంట గ్రామంలో గురువారం ఆయన పర్యటించి మాట్లాడారు. కోతలకు సిద్ధమవుతున్న వరి పొలాలను పరిశీలించారు. ఎన్ని రోజుల్లో పంట కోతకు వస్తుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి కోత యంత్రాల ఆపరేటర్లకు డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటను నాణ్యత ప్రమాణాల ప్రకారం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర వచ్చి మీరు అమ్ముకుంటూ ఉంటే దానికి తప్ప మిగతాదంతా కూడా గిట్టుబాటు ధర లేదు అనుకొని మీరు మాకు కానీ ఇవ్వగలిగితే మేము కొనేస్తాం, ఇబ్బంది లేదు. కానీ కొనేటప్పుడు మాకు కొన్ని ఎఫెక్టివ్ నామ్స్ ఉంటాయి. అంటే మాయిశ్చర్ 17 ఉండాలి, దాంట్లో ఉన్న మట్టి ఇంకేదైనా సరే దానికి 1% ఉండాలి, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇట్లా బ్రోకెన్ కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ అది మనం తీసుకొని పీడిఎస్కి ఇవ్వాలి కాబట్టి ఆ పారామీటర్స్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా మనం కొనడానికి సిద్ధంగా ఉంటాం. ఏప్రిల్ 5 కాదు, ఏప్రిల్ 1వ తేదీ మనం ఓపెన్ చేస్తాం. హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ఈరోజు చెప్పడం జరిగింది.
కేవలం హెడ్ ఆఫీస్ నుంచి ఆ డేటా ఇప్పుడు కొత్త జిల్లాలు ఫామ్ అయ్యాయి కాబట్టి మార్కాపురం, పోలవరం ఆ జిల్లాలు ఫామ్ అయినప్పుడు సాఫ్ట్వేర్లో ఆ చేంజెస్ చేయాలి. అంటే ఏఆర్ఎస్కి ఏ జిల్లాకి వెళ్తుంది, మార్పులు చేర్పులు ఆ 2 జిల్లాలుగా చూడాల్సింది. కొన్ని డివిజన్లు కూడా మారిపోయాయి కదా. సో దానివల్ల కొంత సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేయాలి కాబట్టి ఏప్రిల్ 5 అనుకుంటున్నారు. బట్ మన సైడ్ నుంచి అయితే గన్నీ బ్యాగ్స్, వెహికల్స్, అదేవిధంగా స్టాఫ్ 1వ తేదీకే మనం రెడీగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్ చేసేసాం. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి ఆర్ఎస్కేలో ఉండాలి కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, హెల్పర్ అని, వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసాము. ట్రైనింగ్ కూడా మొన్న సోమవారం పెట్టాము, లాస్ట్ సోమవారం పెట్టడం జరిగింది. సో వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఇంకొక ట్రైనింగ్ కూడా ఇస్తాం ఈ లోపే. సో కాబట్టి డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా, అది అన్నీ కూడా పిఏసిఎస్ ఈ సొసైటీ ద్వారానే జరుగుతాయి ఇవన్నీ. ఆ సొసైటీలోనే లెక్క కట్టి క్వాలిటీ చెక్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు ఫస్ట్ మిల్లర్ దగ్గర చేయాలి, తర్వాత సొసైటీ దగ్గర చేయాలి, తర్వాత రైతు దగ్గర చేయాలి. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఇబ్రహీం, జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ ఆర్ గంగాధరరావు, ఏఓలు వి నారాయణరావు, చీర్ల రవికుమార్, తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, జనసేన నాయకులు కట్ట జానకి రామయ్య, సిద్ధ వీర్రాజు, రైతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలలో కల్తీ చేసేవారిని ఉపేక్షించబోమని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎం సుప్రియ పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలో పలు రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్న విధానాన్ని గురువారం ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. ఆహార పదార్థాలు వాడుతున్న నూనెలు, నిల్వ విధానాలు సక్రమంగా ఉండాలని అన్నారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని ఆహార పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించామని తెలిపారు. వాటిని ల్యాబ్ పరీక్షల కోసం పంపిస్తామని చెప్పారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వివరించారు. హోటల్స్ పైన రైడ్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగానే ఇక్కడ గణపతి సెంటర్లో ఉన్న హోటల్స్ పైన ఇన్స్పెక్షన్ చేస్తూ ఇక్కడ శాంపిల్స్ సేకరించడం జరిగింది. వాటిని అన్నింటినీ మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తామండి. దాన్ని బట్టి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి అవి ఎలా ఉన్నాయో, ఒకవేళ సబ్స్టాండర్డ్ అని కనుక వస్తే కోర్టులో అది ఫైల్ చేస్తాము. వీళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాము ఏమేమి వాళ్ళు ఫాలో అవ్వాలి, ఎలా ఉంచుకోవాలి, లైసెన్స్కి అప్లై చేయాలని, ప్రతిదీ కలర్లు వాడకూడదు, టేస్టింగ్ సాల్ట్లు వాడకూడదని. అలానే ఇక్కడ ఇన్స్పెక్షన్లో మాకు కలర్ లాంటివి ఏం దొరకలేదు. సో మిగిలిన హోటల్స్ వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాము, కలర్లు, టేస్టింగ్ సాల్ట్లు ఏది వాడకూడదు, నీట్గా ఉంచాలి, స్టోర్ కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. దానిలో భాగంగా ఈరోజు మిగిలిన హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్ వస్తామండి మేము. ప్రతి నెల ఇక్కడికే కాకుండా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్లో మేము ఇక్కడ ఉన్న హోటల్స్ అవన్నీ రైడ్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పటికీ ఒక 6 హోటల్స్ మేము. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ వారికి హుండీల ద్వారా 15,52,090 రూపాయల ఆదాయం సమకూరిందని దేవాలయ కార్యనిర్మాణ అధికారి వి హరిసూర్యప్రకాష్ తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో గురువారం అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ హుండీలను లెక్కించారు. ఈ మేరకు 56 రోజులకు గాను అమ్మవారికి కానుకల రూపేణా బంగారం 18 గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 26 గ్రాములు సమకూరిందని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం లభించింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు ఎస్బీకేఎస్ శర్మ, సేవా సమితి ప్రతినిధి ఈదర నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.